రైట్. ప్రస్తుతం మనతో పాటు సురేష్ యాదవ్ గారు ఉన్నారు, ఓయూజేసీ. సో ప్రస్తుతం అయితే గ్రూప్ 2కి సంబంధించి ఏదైతే డేట్లు పోస్ట్ పోన్ అవుతున్నాయని కొన్ని వార్తలు రావడం జరిగింది. మరి డేట్లు పోస్ట్ పోన్ ఓకే, ప్రధాన డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, 1:100 లాంటివి కానీ, ఏదైతే పోస్టులు పెంచాలన్న విషయాలు కానీ, ఇవన్నీ కూడా కొంచెం పక్కదోవ పట్టినట్టుగా కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్కారం. చెప్పాలి, మీ ప్రధాన డిమాండ్స్ అయితే 1:100 చేయాలా, పోస్టులు పెంచాలా, ఇవి మెయిన్ ప్రధాన డిమాండ్లు. మరి డేట్లు మారుస్తున్నాం అంటున్నారు, మరి ఎట్లా అంటే ఇంత కొట్లాడింది డేట్ల కోసమేనా అన్నట్టుగా ఉంది. మరి బాధ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. పోస్టులు పెంచామని చెప్పేసి అందరూ న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తారు. పోస్ట్ పోన్ కోసం కోరుకుంది ఒక డిఎస్సి వాళ్ళు. అవును, పోస్టులు పెంచామని చెప్పేసి గ్రూప్ 2 సంబంధించిన వాళ్ళు, గ్రూప్ 3 సంబంధించిన వాళ్ళు చేస్తే వీరు ఏదో దీన్ని ఏదో చేసినట్టు పెద్దగా కొండ మించి ఏదో తీసుకొచ్చి ఈడబెట్టినట్టు అసెంబ్లీలో, లేకపోతే కొండ మించి తీసుకొచ్చి ఏదో సచివాలయంలో పెట్టినట్టు వాళ్ళు ఏదో పెద్దగా దీనికి కాంపిటీషన్ మంత్రులు సమావేశం పెట్టినట్టు అని బొత్తు నువ్వేందా వేసేది. డిఎస్సి ఎగ్జామ్ కొనసాగిస్తే అక్రమంగా వాళ్ళకి ఇష్టం లేకుండా డిఎస్సి ఎగ్జామ్ కొనసాగిస్తే, ఈ డిఎస్సి ఎగ్జామ్ తర్వాత 3 రోజులకే గ్రూప్ 2 ఉంది కదా, బుర్ర లేదా ఇచ్చిన ముండా కొడుకు ఎవడాడు, షెడ్యూల్ ఇచ్చిన ముండా కొడుకులు ఎవడు, మనకు బుర్ర లేదు కదా. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 3 రోజులు తేడా ఉంది కాబట్టి కోర్టుకు పోతే కంపల్సరీ కన్సిడర్ చేస్తారు కదా. అది ఎవరైనా అది లీగల్ లాజిక్ పాయింట్ కదా. డిఎస్సి వారినేమో మేము రాయవరా నాయన, మేము మా వల్ల కావట్లేదురా, మాకు మధ్యాహ్నం ఎగ్జామ్స్ అంటే అనగదొక్కి చేసినావు. కానీ ప్రధానంగా ఉండే పోస్ట్ అయితే మీ వ్యవస్థలో తెలంగాణలో టీచర్ పోస్టులు కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 సంబంధించిన ప్రధానమైనటువంటి పోస్టులు, మిగతా కూడా కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంశాలు ఈ ప్రధానమైన ఈ గ్రూప్ 2కి గ్రూప్ 3కి దగ్గర ఉన్నది కాబట్టి అది ఎవడైనా కామన్ థింగ్, అది కామన్ థింగ్ కదా. దానికో పెద్ద కమిటీ సమీక్షలు, వీళ్ళేదో పెద్ద దీని మీద రివ్యూలు, మేధావులు బ్రోకర్ నా కొడుకులు లాంటి వాళ్ళ మేధావుల సమావేశం, మొత్తం కాంగ్రెస్ వాళ్ళతో పెట్టుకుని సమావేశం. ఎవరికి కావాలి, నువ్వు మెమో ఇచ్చినావు కదా, వెబ్ నోట్ ఇచ్చినావు కదా, 2000 పోస్టులు గ్రూప్ 2కి పెంచుతున్నావు, గ్రూప్ 3కి 3000 పోస్టులు పెంచుతున్నావు బై. మరి నువ్వేంది, ఇప్పుడు కొత్త జిల్లాలైనాయి, 33 జిల్లాలైనాయి. ఆ జిల్లాలలో పాలన సౌలభ్యం కోసం ఏ విధంగా అయితే ఉండదో అధికారులు కావాలి, మంచి పాలన. మీ ఇందిరమ్మ రాజ్యం అందించాలన్నావు కదా, మీ ఇందిరమ్మ రాజ్యం అందించాలంటే మరి అధికారులు కావాలి. ఈ కాంగ్రెస్ దొంగలతో నిర్వహిస్తావా? అవుతుంది అది. సో మీరు పోస్టులు పెంచే ఉద్యమాన్ని పోస్ట్ పోన్ ఉద్యమం కాడికి తీసుకొచ్చి డ్రామాలు చేస్తారు. అట్లాంటివి బంద్ చేయాలి. ఏదో 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 ఈ ఉద్యమం చల్లారుతుంది, ఈ ఉద్యమం అవుతుంది, నీ వల్ల కాదు. అసలు విషయాన్ని డైవర్ట్ చేసే మొదటి నుంచి కూడా అదే కదా. ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించినటువంటి గ్రూప్ 1 దేశం అదే విషయం న్యాయబద్ధమైన విషయం. గతంలో 2 సార్లు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు క్వాలిఫై అయ్యాలంటే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమని ఈ పోస్టులు అమ్ముకుంటారా? ఎందుకంటే ఆ టీజీపీఎస్ అనేది ఒక అంగడి పెట్టిండు. ఆ అంగడి ఎట్లుందంటే గురువారం ఆదివారం అంగడి ఉంటుంది, అంతకంటే హీనంగా చేస్తే దాని ప్రక్షాళన చేయలే. దాని ప్రక్షాళన చేస్తే నువ్వు వేసిన సిట్ కమిటీ, గతంలో బీఆర్ఎస్ వేసినటువంటి సిట్ కమిటీ ఏమైంది, ఆ ఎవడైతే పోస్టులు అమ్ముకున్నాడో, ఎవడైతే పేపర్ లీకేజ్ చేసిండో, ఎవడైతే ఈ రకమైనటువంటి దుందుడి చర్య చేసుకుర్రో వాళ్ళ మీద చర్యలు ఏం చేసిర్రు, ప్రక్షాళన ఏ పరంగా చేసిర్రు, గ్రూప్ 1 వాళ్ళకి ఏం న్యాయం చేస్తుర్రు, గ్రూప్ 2 వాళ్ళకి ఏం న్యాయం చేయబోతుర్రు, ఈ రకమైనటువంటి వాతావరణం నిర్వహించకుండా మళ్ళీ కొత్తగా జీవో 29 అని చెప్పేసి ఉన్న జీవోని తీసుకొచ్చి మా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా వీళ్ళనే మళ్ళీ 30,000 మందిని కోల్పోయే అవకాశం ఉంటే వాళ్ళకి టెక్నికల్ ఇష్యూ వస్తుందని చెప్పేసి మీరు మాట్లాడుతారు. మరి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని 10 ఏళ్ళు దోచుకుని, మా ప్రాణాలు మా మానాలు దోచుకుని నా కొడుకుల్ని తీసుకుంటున్నప్పుడు టెక్నికల్ ప్రాబ్లం రావట్లేదా మీకు? ఎందుకు రావట్లే ఆ టెక్నికల్ ప్రాబ్లం? ఎవడైతే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి జైల్లో పెట్టినట్టు ఆ కొడుకుల్ని తీసుకొచ్చి నువ్వు వచ్చి నీ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నావు. మరి అది టెక్నికల్ ఇష్యూ కదా. మందికి పెట్టిన బిడ్డను తీసుకొచ్చి మావాడంటే టెక్నికల్ ఇష్యూ అంటే ప్రజాపాలన కాదు, ఇది బ్రోకర్ పాలన, గడిల పాలన, గజనీ పాలన, ఒక అపరిచితుడు పాలన, ఒక చంద్రకళ పాలన ఇది. సో చంద్రముఖి లాగా మారిపోయింది ఇప్పుడు రేవంత్. నేను ఎవరు అడుగుతున్నట్టే 30 లక్షల మంది నిరుద్యోగులకు అప్పీల్ చేస్తున్నా. అరే వాని కోసం కోర్టు పోవడం, వీని కోసం కోర్టు పోవడం, వాని కోసం కోర్టు పోవడం వద్దు. కనుక నువ్వు పోవాల్సింది వీరి పోస్ట్ ఊడడం కోసం కోర్టుకు పో. ఎందుకు కోర్టుకు పోమంటే 420 కేసు ఉంది. ఈ 420 ఓటుకు కేసు ఉంది. దాంట్లో మీరు జైలుకు పోతే అనర్హుడే కదా. ఫస్ట్ దాని లీగల్ ఇష్యూ చూడరు. ఫస్ట్ 30 లక్షల మంది మీరెందుకు కోసం పెట్టారు? తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ విధంగా అయితే ఉద్యమం చేస్తారో మన డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళు నైట్, అర్ధరాత్రి నైట్ కూడా ఆడపిల్లలు కూడా పోలీసు వాళ్ళు లైట్లు బంద్ చేసి ఇబ్బంది పెట్టినా కూడా డిఎస్సి వాళ్ళ ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం, చాలా జెన్యూన్ ఉద్యమం. ఏ లీడర్ అయినటువంటి కూడా ఎంట్రీ లేదు అలా. వాళ్ళు జెన్యూన్ ఉద్యమం, దాన్ని బరాబర్ నిర్వహించడం. ఆడ పోస్టులు అమ్ముకుంటారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడో రాజకీయ పార్టీలో వివిధ రాష్ట్రాలలో
ఎలక్షన్ జరగబోతుంటే ఈ నిరుద్యోగుల నోట్ల మన్ను కొట్టి ఈ పోస్టులు అమ్ముకొని పోయి అక్కడ నువ్వు పోయి డబ్బులు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? మరి ఈ రోజు కూడా బట్టి విక్రమార్క గారు ఏదో మీటింగ్ లో కూడా ఇప్పుడు ఎవరో కొంతమంది విద్యార్థులతో మీటింగ్ పెట్టిరట. ఆయన చెప్తుంది ఏంటంటే 1:100 సాధ్యం కాని పని, అది కొంచెం లా ప్రకారం కొంచెం ఇబ్బంది. ఈ టైప్ ఆఫ్ చెప్తున్నారు. నువ్వు ఎవరితో పెట్టినావు? నువ్వు బట్టి విక్రమార్క సీనియర్ అడ్వకేటా? రేవంత్ రెడ్డి సీనియర్ అడ్వకేటా? ఫస్ట్ నువ్వు కమిటీ పెట్టు, ఓ అడ్వకేట్ లీగల్ టీమ్ ఇష్యూ చేయి, వీళ్ళతో చర్చలు చేయి. వీళ్ళతో చర్చలు చేయకముందే నీకు నువ్వే ఎట్లా నిర్వహిస్తావు? వీళ్ళకి చర్చలు నిర్వహించకుండా నువ్వే ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావు? పొలిటికల్ బ్రోకర్ స్టేట్మెంట్ వద్దు, పొలిటికల్ డ్రామా స్టేట్మెంట్ వద్దు. ఈ పోస్ట్ ఈ రాజకీయంలో ఈ విద్యార్థుల్ని బలి చేయకు, జీవితాలను నాశనం చేయకు. ఇవన్నీ నేను అడుగుతున్నానన్నా. ఎక్కడికి వెళ్ళినా మీరు ఈ గతంలో కాంగ్రెస్ ఎక్కడికైతే పోయి అడుగుపెట్టినటువంటి ప్రాంతాన్ని నిషేధించింది. అదే టీజీపీఎస్ కాడ కాంగ్రెస్ వచ్చి ధర్నా చేసింది, ఆ ప్రాంతాన్ని నిషేధించింది. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కాంగ్రెస్ వచ్చి ధర్నా చేసింది, ఆ ప్రాంతాన్ని నిషేధిస్తుంది. మొన్న ప్రబలిక చనిపోయిన రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి ధర్నా చేసింది. అక్కడ చిక్కడపల్లి లైబ్రరీ కాంచి అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేజ్ రోడ్ దగ్గరికి నిషేధిస్తున్నారు. ఏంది మీరు? ఓయూలో అయితే ఘోరం. నీకు ఏవేవో దండకారణ ఏపీ ఒకప్పుడు నక్సలేట్ల కోసం ఏవైతే కూపింగ్ జరుగుతుందో ఓయూలో ఆ విధంగా జరుగుతుంది. సో ఇలాంటి వాతావరణం అయితే నాకు తెలుసు మంచి. అంటే ఈ రోజు కూడా ముందస్తు అరెస్టులు అన్నారట. రౌండ్ టేబుల్ సమావేశమా, సిఆర్జీల సమావేశమా, లేకపోతే ఇదేమన్నా దండకార్య సమావేశమా? భయపడుతున్నారు. కాంగ్రెస్ ఏంటంటే ఈ నిరుద్యోగులతో గోక్కుంటుంది. ఈ నిరుద్యోగులతో గోక్కున్నాడు ఎవ్వడు బాగుపడలేదు. కేసీఆర్ లాంటి వాళ్ళే నిరుద్యోగుల రక్తం తాగితే కుర్చీ లేకుండా చేసిన నిరుద్యోగులే కదా. మరి నువ్వెంత? కేసీఆర్ కంటే పెద్ద తోపాను. సో నీ కుర్చీ కూడా లేకుండా పోయే ప్రయత్నం జరుగుతుంది 100%. ఈ నిరుద్యోగులంతా కూడా ఇప్పుడు చేయాల్సిన ఇష్యూ లీగల్ ఇష్యూ ఒకటే. ఈ ఓటుకు నోటు దొంగ కేసు, ఆ కేసు మీద లీగల్ ఇష్యూ చూస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు మొత్తం కూడా లీగల్ ఇష్యూ తీసుకొచ్చి పెడితే మాత్రం. కొన్ని ప్రధాన ఛానల్స్ లో మాట్లాడుకుంటే Group 2 పోస్ట్ పోన్ అయింది, సంబరాల్లో Group 2 విద్యార్థులు, ఈ టైప్ ఆఫ్ కొన్ని ఇవి వస్తున్నాయంట వార్తలు. మరి ఏంటంటే దీనికి సంబంధించి ఇంకా మనకు కావాల్సిన వెబ్ నోట్ అయితే రాలేదు. మరి దాని క్లారిటీ మరి నాకు అర్థం కాదు. ఉద్యోగం వస్తే సంబరాలు చేసుకుంటారా? ఉద్యోగాలు వస్తే సంబరాలు చేసుకుంటారా? లేకపోతే పోస్ట్ పోన్ చేస్తే సంబరాలు చేసుకుంటారా? లేకపోతే పోస్టులు పెంచితే సంబరాలు చేసుకోవాలన్నా? ఒకటి చెప్పండి. కాంగ్రెస్ ఎవడైతే కాంగ్రెస్ వాళ్ళు బర్రె పాలు, దున్నపోతు పాలు తీసుకొచ్చి, దున్నపోతు పాలు ఉంటాయా? దున్నపోతు పాలు తెచ్చి వాడు రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తున్నాను పెట్టినోడు దున్నపోతుకు పాలు వస్తుడేందిరా? అంటే వీళ్ళంతా చిత్తరగాలు, వీళ్ళంతా చిల్లరగాలు, రాజకీయ బ్రోకర్లు అయిపోయారంటే అసలు పోస్ట్ పోనింగ్ కూడా పాలాభిషేకం చేసుకునే కాడ దిగజారంటే వీళ్ళకు ఇక లాలాభిషేకం, ఇక గీ అభిషేకాలు చేయాల్సి వస్తుంది. రోజు పోస్ట్ పోన్ చేయడం వల్ల లాభం లేదు. Group 2 పోస్ట్ పెంచితే మాత్రం నీకు ఖచ్చితంగా మేమే చేస్తాం. 3000 పోస్టు Group 2 5,000 పోస్టు Group 3 మేమే పాలాభిషేకం చేస్తాం. ఎందుకు చేయం? ఎవరు చేయాలి పని? నువ్వు చేసిన అంటావు తప్పేంది? Group 1 1:100 పెట్టు, మేమే పాలాభిషేకం చేస్తాం. డిఎస్సికి షెడ్యూల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వరుసగా వాళ్ళ సమయం అడిగి పెట్టు, అప్పుడు మేమే పాలాభిషేకం చేస్తాం. దున్నపోతు పాలు తెచ్చుకొని నువ్వు పాలాభిషేకం చేసుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ముందు పెట్టి ఇదంతా చేతగా. అంటే ఈ రోజు కూడా అంటే డిఎస్సి వాళ్ళ ఏదైతే వాళ్ళు డేట్ పోస్ట్ పోన్ చేయాలన్నారు దాన్ని పక్కన పెట్టి ఈ రోజు డిఎస్సి ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు కొన్ని పోస్టర్లు కూడా మనం చూసాం. 11,60,000 చెప్తున్నాయి. 11,600 నేను ఏమంటానంటే అలా కూడా ఇంకోటి కూడా ఒక నోట్ పెట్టుకోవాల్సింది. సిగ్గు లేకుండా మేము చేతగాక ఈ పోస్టులు నేను అమ్ముకున్నాం కొన్ని అని చెప్పాల్సి ఉండే. రెండోది అలా కూడా 500 కేసీఆర్ ఉన్నాయి. పుండి మీద కారం చల్లుడు, మండుతున్న మంట మీద పెట్రోల్ పోసినట్టు, మండుతున్న మంట మీద ఇంత కిరసనాలు పోసినట్టు చేస్తారు వాళ్ళు. ఇప్పటికే వాళ్ళు లబోదిబో పట్టుకొని ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యి మన కొత్త షెడ్యూల్ వస్తే బాగుండని వాళ్ళు ఇంకా న్యాయబద్ధంగా కోట్లాడుతుంటే మళ్ళీ ఆయన ఫ్లెక్సీలు పెట్టుకొని బొచ్చి పీకినట్టు. ఇక చూడు రేపు ఆ డిఎస్సీ వాళ్ళు మేము చెప్పుల దండలు చీపురు కట్ట పెట్టి కొడతారు. నువ్వు ఓటుకు పోయిగా రేపు స్థానిక సంస్థల్లో గ్రూప్ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళైతే అమ్మనా బూతులు తిడతారు పోస్టులు పెంచుకుంటే. వాళ్ళు పోస్ట్ పోన్ ఉద్యమం అని బాల్మూర్ వెంకట అనేటోడు రియాజుడు ఎక్స్పోజ్ చేశారు తప్ప పోస్ట్ పోన్ ఉద్యమం కాదు. Group 2 డిఎస్ది పోస్ట్ పోన్, Group 2ది
పోస్టులు పెంచే ఉద్యమం, ఈ రెండు ఉద్యమాలు జరిగింది. ఈ సమీక్ష వల్ల మీరు ఏదైతే సమీక్షలు చేసిర్రో మీతోటి దీని వల్ల ఏమన్నా సక్సెస్ అయ్యిందా, లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళ దాకా వెళ్ళింది అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఏముంది బుద్ధి ఎవడు సమీక్ష ఇప్పుడు ఏదో పొన్నం ప్రభాకర్ కలిసిరంట, ఏంటి అది? ఎప్పుడు పెట్టండి? రేపు డిఎస్సి ఎగ్జామ్ అన్నాక ఇలా సమీక్ష చేసిండట. మరి అంత అన్ని రోజుల నుంచి వరుసగా డిఎస్సి వాళ్ళందరూ కూడా ఫోన్లు చేశారు కదా. అదే పొన్నం ప్రభాకర్ పిఎస్ జేడి మగ్గాడు పోస్ట్ పోన్ చేస్తాడని ఆడియో బయటకు వచ్చింది కదా. ఈ జేడి మగ్గాలంతా స్టేట్మెంట్లు ఇచ్చి ఆఖరి చేసే వాళ్ళ జీవితాలు ఆగం చేసే వాళ్ళు, మానసికంగా ఎగ్జామ్ రాస్తున్న ఫీల్ లేకుండా, ఎగ్జామ్ లో ఏం రాస్తున్నావు అర్థం కాకుండా వాళ్ళ ఒక క్షోభకు గురయ్యేటట్టు గురి చేసింది మీరే కదా. అదే విధంగా గ్రూప్ 2 పోస్టులు పెంచడానికి కోసం కాకుండా గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోసం కమిటీ ఏంది నాకు తెలిసి సమీక్ష ఏంది, పోస్ట్ పోన్ సమీక్ష పెడతాడు వాడు. దేడిది మగ్గాడు ఏ దేడిది మగ్గాడు పెడతాడు? వీళ్ళు చిల్లర కొడుకులు, చిల్లర ఆలోచన, చిల్లర బ్రోకర్. అందుకనే గ్రామాలలో ఇప్పటికీ కాంగ్రెస్ అంటే భయపడేది. అందుకే పెద్దలు ఆ కాంగ్రెస్ పాలన చూసిన వాళ్ళంతా కూడా ఇప్పటికి భయపడేది. ఎందుకు అంటే మేమేమో అనుకున్నాం కానీ ఇదే. ఇప్పుడు పోస్ట్ పోన్ కి సమీక్ష ఎందుకన్నా? పోస్ట్ పోన్ కి అవసరం లేదు, పోస్ట్ పోన్ కి అవసరం లేదు. చిన్న చూసి ముఖ్యమంత్రి దాని మీద కొంత రివ్యూ చేసుకొని పోస్ట్ పోన్ చేసేస్తే అయిపోయింది అంతే. అది పెద్ద దానికి ఏదో మొత్తం కమిటీలాట. ఓడో దురపోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరెంకుడు, ఓడో రియల్ ఎస్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ సంఘం అధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి, వీళ్ళంతా సమీక్షలాట. వీళ్ళు పెద్ద మేధావులు, మంచిగా A to Z ABCDలు రాని వాళ్ళు అంతా వీళ్ళు మేధావులు అట. మరి అరగోపాల్ ఆడ తెచ్చిండు, లేకపోతే కోదండరావు ఆడ తెచ్చిండు, లేకపోతే కత్తి వెంకట స్వామి ఆడ తెచ్చిండు. వీళ్ళంతా మేధావులు ఆడ తెచ్చారు. వీళ్ళు మేధావులు బ్రోకర్, మేధావులు ఇంట్లో కూర్చోరు. రాజకీయ బ్రోకర్లో మేమేం మేధావులు చాలా మంది అవుతారు. మరి ఎంత దూరం మళ్ళీ నెక్స్ట్ మరి గ్రూప్ 1 సంబంధించి 1 స్టాండర్డ్ ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఉద్యమం జరుగుతున్నా. ఇప్పుడు వాళ్ళది డిఎస్సిది ఆడ ఉన్నది, గ్రూప్ 2 పోస్టులు పెంచే ఉద్యమం పెద్దదే జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని విభజించి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం నేను ఫస్ట్ నుంచి మొత్తుకున్నా. గ్రూప్ 2 1 కి డిఎస్సికి పోటీ కాదురా, డిఎస్సి 1 కి గ్రూప్ 1 పోటీ కాదురా బాబు. అందరు కూడా నీ పోస్ట్ ఆయనకి ఎట్లేదు, ఆయన పోస్ట్ ఆయనకి ఎట్లేదు, ఆయన పోస్ట్ ఇలా ఏం చేస్తారు అంటే రాజకీయ లబ్ధి కోసం ఇట్లా విచ్ఛిన్నం చేశారు. కాబట్టి మనం ఆగమైనా మీలో మీకే రాజకీయాలు ఐక్యత లేకుండా బల్మూరు వెంకట ఎన్ఎస్ఏ కార్యకర్తలు పెట్టుకొని గ్రూప్ 2 ఉద్యమాన్ని డివైడ్ చేశారు. గ్రూప్ 2 ఉద్యమం చేస్తుంటే డిఎస్ ఉద్యమం ఎందుకు చేస్తారు అని గొడవ క్రియేట్ చేశారు. అట్లా విచ్ఛిన్నం లేకుండా ఆఖరికి ఎవరి ముట్టి మీద అన్నాడు, ఎవరి ముట్టి మీద అన్నాడు, ఎవరిని అన్నాడు, ఆఖరి మన అందరి డిఎస్ వాళ్ళని బలవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టండు, గ్రూప్ 2 వాళ్ళని బలవంతంగా రేపు ఇచ్చేయబోతుండు, ఇంకో గ్రూప్ 1 వాళ్ళు ఆగం చేసిండు. అందరు రోడ్ల మీద తీసుకొచ్చిండు సంకనాకుదాం. ఇక గుడి గురి వాళ్ళ పనులు తోంది అందరం కలిసి అర్థం చేసుకోమంటారు. అందరం అర్థం చేసుకుంటే అయిపోతుండే. ఇదంతా ఐక్యంగా యూనిటీగా ఉండుంటే ఈ సమస్య రాకపో. నీ అందరం కలిసి 1,00,000 మంది ధర్నా చేసుకుంటా, నీదే ఉద్యమయ్యా నాది పోస్ట్ పోన్ డిఎస్సి, నీదే ఉద్యమయ్యా నాది 2,000 పోస్టులు గ్రూప్ 2, నీదే ఉద్యమయ్యా నాది 3,000 పోస్టులు గ్రూప్ 3, మరి నీదే ఉద్యమయ్యా 1 స్టాండర్డ్ గ్రూప్ 1. ఇట్లా సింగరేణి సంబంధించినటువంటి వాళ్ళే కూడా సింగరేణి సంబంధించిన 4,000 నుంచి 6,000 ఆల్టికంటే రాలి అప్లై చేసుకుంటే అది అసలు కనపడే సింగరేణి వాళ్ళు మొత్తుకుంటారు. మళ్ళీ సింగరేణికి డిఎస్సి షెడ్యూల్ ఇచ్చిండ్రు. అంటే చాలా గందరగోళం ఈ ఉద్యోగాలు అమ్ముకునే ప్రక్రియ జరుగుతుందన్న. సో దీని అందరం కూడా ఖండించాలి. అవగాహన లేని పరిపాలన, అవగాహన లేదు కాదు, అమ్ముకునే పాలన ఇది. అవగాహన లేకుండా కాదు. ఎందుకుండదు? వీళ్ళకంటే దేర్దేమగ్గాలి కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు మంచి ఆఫీసర్లు కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి మేధావులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు అవగాహన లేదు? సో వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకునే కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి చాలా ఇబ్బంది పెట్టి నిరుద్యోగ ఇష్యూ మొత్తం కూడా ఆగం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా ప్లాన్ గా టెక్నికల్ గా జరిగే ఉద్యమ నీరుగార్చే కుట్ర ఇది.